అందరికీ నమస్కారం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉదయం 6 గంటల వేళ సుమారు 100 కిలోమీటర్ల వేగంతో గోవా నుంచి బెంగళూరు వెళ్లే హైవే మీద ప్రతాప్ సుధీర్ని బైక్ మీద తీసుకొస్తున్నాడు. సుధీర్కి వేగం అంటే చాలా భయం. ఎవరి బైక్ కూడా ఎక్కడో అందుకే. కానీ ప్రతాప్ తన్ని ఒప్పించి ఒకసారి ఆట పట్టిద్దామని తన బైక్ ఎక్కించుకున్నాడు. ప్రతాప్కి వేగం అంటే చాలా సరదా. వేగం ప్రదర్శించడం, బైక్ మీద విన్యాసాలు చేయడం తనకి అలవాటు. భయపడుతున్న సుధీర్ వెనక నుంచి హెచ్చరిస్తూనే ఉన్నాడు వేగం తగ్గించమని. అయినా సరే వినని ప్రతాప్ సుధీర్ని ఇంకా భయపెట్టాలని అదే వేగంతో బైక్ని అటు ఇటు తిప్పుతూ ఆట పట్టించడం మొదలుపెట్టాడు. సుధీర్కి భయం ఎక్కువైందిక. వెనక రాడ్ని గట్టిగా పట్టేసుకున్నాడు. కళ్ళుని తెరవట్లేదింకా. కానీ ప్రతాప్ అద్దంలో సుధీర్ని చూసి పిరికివాడా అని ఎక్కిరించాడు. ఇంతలో వెనక నుంచి ఒక లారీ వీళ్ళని క్రాస్ చేసి వెళ్ళింది. ప్రతాప్కి అది నచ్చలేదు. ఎలా అయినా లారీని దాటాలని వేగం పెంచాడింకా. సుధీర్ భయపడుతూ బైక్ను ఆపితే నేను దిగిపోతా అని చెప్పాడు. కానీ ప్రతాప్ వినిపించుకోవట్లేదు తన మాట. ప్రతాప్ దృష్టి అంతా ఆ లారీని ఛేదించాలనే ఉంది. లారీ దగ్గరికి చేరుకున్నాడు. లారీ డ్రైవర్ కూడా తగ్గడం లేదు. బైక్ వెళ్ళడానికి వీలు లేకుండా లారీని అటు ఇటు తిప్పుతూ నడుపుతున్నాడు. ప్రతాప్ అయినా సరే బైక్ని డివైడర్ దగ్గర కట్ చేసి పోదామని ప్రయత్నించాడు. కానీ బైక్ అదుపు తప్పి డివైడర్ని గుద్దుకుని ఎగిరి అవతల పడ్డాడు. హెల్మెట్ ఉండడం వల్ల తలకి పెద్ద దెబ్బ ఏం తగల్లేదు. ఇంతలో కళ్ళు మసకగా కనిపిస్తున్నాయి. చుట్టూ జనం మూగిపోయినట్టు తెలుస్తుంది. అలా కళ్ళు మూసుకున్నాయి. కళ్ళు తెరిచి చూస్తే హాస్పిటల్లో ఉన్నాడు. పక్కనే సుధీర్ కూర్చుని ఉన్నాడు. మెలకువ వచ్చిన ప్రతాప్ సుధీర్ని చూసి, నువ్వు బాగానే ఉన్నావు కదా, నీకేం కాలేదు, అదే సంతోషం. అనవసరంగా నువ్వు వద్దంటున్నా నేనే వేగంగా బైక్ నడిపాను. కొంచెం నేనే ఆలోచించి నడపాల్సింది అని కుమిలిపోయాడు. పర్వాలేదు, నువ్వు కోలుకున్నావు చాలు. నువ్వు బాగా విశ్రాంతి తీసుకోవాలి. నేను ఈ పక్కనే తోడుగా ఉంటా, ధైర్యంగా ఉండు అని సుధీర్ ధైర్యం చెప్పాడు. ఇంతలో తలుపు తెరిచిన అలజడి వినిపించింది. వేరెవరో కాదు, ప్రతాప్ వాళ్ళ అమ్మా నాన్న దగ్గర చేరి ప్రతాప్ని ఓదార్చుతున్నారు. వాళ్ళ అమ్మ అయితే బిడ్డ దగ్గర ఏడవద్దని కన్నీరు ఆపుకుంటున్నా ఆపనంటున్న కన్నీరు కళ్ళని దాటి బయటకు వచ్చేశాయి. నాన్న తలని నిమురుతూ తన ప్రేమను చూపిస్తున్నాడు. కుటుంబంతో కాసేపు ప్రతాప్ సమయం గడపాలని సుధీర్ బయటికి వచ్చేశాడు. కొన్ని రోజులు గడిచాక ప్రతాప్ పూర్తిగా కోలుకున్నాడు. తన నాన్నగారి వ్యాపారం తానే స్వయంగా చూసుకుంటున్నాడు. 90లో వెళ్లే బండి 60 దాటకుండా జాగ్రత్త పడుతున్నాడు. చాలా మార్పు వచ్చింది ప్రతాప్లో మునపటితో పోలిస్తే. ఒకరోజు ప్రతాప్ ఆఫీస్లో ఉండగా సుధీర్ అక్కడికి వచ్చాడు. ప్రతాప్ చాలా ఆనందపడ్డాడు సుధీర్ రాకతో. ఇద్దరికీ కాఫీ తెమ్మని పనివాడికి చెప్పాడు. ఇద్దరూ కాసేపు మాటలు ముచ్చట్లు పెట్టుకున్నారు. ఇంకేంటి కబుర్లు సుధీర్ అని ప్రతాప్ అడిగాడు. ఈరోజు నువ్వు నాతో పాటు మా ఇంటికి రావాలి ప్రతాప్ అని సుధీర్ అడిగాడు. ఎప్పుడూ తీసుకువెళ్ళమన్నా ఏదో కారణం చెప్పి ఆపేసేవాడివి నన్ను. ఈరోజు నువ్వే రమ్మంటున్నావు. ఏదైనా ఫంక్షన్ ఉందా ఇంట్లో అని అడిగాడు. అలాంటిది ఏమీ లేదు, ఊరికే మా ఇంట్లో నిన్ను పరిచయం చేసినట్టు ఉంటుందని అడిగాను. దానికి ప్రతాప్, పద పోదాం. నువ్వు పిలవడం నేను రాకపోవడమా, ఎంత మాట అని ఇద్దరు నవ్వుకునే లోపు సార్ కాఫీ అని పనివాడు పిలిచాడు. ప్రతాప్ ఒక కప్పు తీసుకుని సుధీర్ని కూడా తాగమన్నాడు. కానీ సుధీర్, నేను ఇప్పుడే తాగి వచ్చాను, తర్వాత ఎప్పుడైనా మళ్ళీ కలిసి తాగుదాం అని చెప్పాడు సుధీర్. ఇద్దరూ బయలుదేరారు. కాసేపటికి ప్రతాప్ బైక్ నడుపుతూ, గుర్తుందా సుధీర్, మనం సరిగ్గా 6 నెలల క్రితం ఇలానే బైక్ మీద తిరిగాం. దేవుడి దయ వల్ల ఇద్దరం బయటపడ్డాం. మళ్ళీ చాలా రోజులకి ఇలా కలిసి ఒకే బైక్ మీద అని పాత రోజుల్ని గుర్తు చేసుకున్నాడు. ఇంతలో సుధీర్ వాళ్ళ ఇల్లు వచ్చింది. చూడ్డానికి చాలా పాత ఇల్లు, రేకుల ఇల్లు అది. బయట ఒక బావి, పూల మొక్కలు ఉన్నాయి. పక్కనే మంచాన పడిన సుధీర్ వాళ్ళ నాన్నని చూశాడు. నమస్కారం పెట్టాడు. కానీ స్పందించలేని ఆయన్ని చూసి బాధపడ్డాడు. దగ్గరికి పోయి పరామర్శించాడు. చిన్న గుమ్మం, దాన్ని దాటుకుని లోపల అడుగుపెట్టాడు. కుట్టు మిషన్ మీద బట్టలు కుడుతున్న ఆవిడే మా అమ్మగారు అని సుధీర్ చెప్పాడు. ప్రతాప్ని చూసి సుధీర్ వాళ్ళ అమ్మగారు నమస్కారం చెప్పి, కూర్చోబాబు, టీ తీసుకుని వస్తా అని లోపలికి వెళ్ళారు. ప్రతాప్ చుట్టూ పరిసరాలు గమనిస్తూనే ఉన్నాడు. ఇంత పేదరికంలో ఉన్నారా వీళ్ళు అని ఆశ్చర్యపోయాడు ప్రతాప్. ఇంతలో సుధీర్ వాళ్ళ చెల్లి స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్పి అప్పుడే వచ్చింది. ప్రతాప్ని చూసి నమస్తే చెప్పి, కూర్చోండి, అమ్మ టీ పెట్టావా, అన్నయ్య ఫ్రెండ్ ఎవరో వచ్చారు అంటూ పిలిచింది. ప్రతాప్ ఆ ఇంటిని వాళ్ళ పరిస్థితిని చూసి ఇంత చిన్న ఇంట్లో ఇన్ని కష్టాలతో ఎలా బ్రతుకుతున్నారని ఆశ్చర్యపోయాడు. అలా లోపల అన్ని వైపులా చూసుకుంటూ గోడ మీద సుధీర్ ఫోటోని పూలమాలతో చూశాడు. అంతే, అక్కడికక్కడే షాక్ అయ్యాడు. పక్కన చూస్తే సుధీర్ లేడు. ఇంతలో సుధీర్ వాళ్ళ అమ్మ, చెల్లి వచ్చారు. వీళ్ళని చూసి సుధీర్ ఫోటో ఏంటి గోడ మీద అని అడిగాడు. దానికి వాళ్ళ అమ్మగారు కంట్లో కన్నీరు తీశారు. వాళ్ళ చెల్లి ఊరుకోమ్మా అని ఓదార్చింది. కళ్ళను తుడుచుకుని, సరిగ్గా 6 నెలల క్రితం వాడు బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడు బాబు అని చెప్పింది. ఆ వార్త విన్న వాళ్ళ నాన్నగారికి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి మంచాన పడ్డారు.
తన చెల్లి ఇంజనీరింగ్ మధ్యలో మానేసి స్కూల్లో పాఠాలు చెప్పుకుంటూ ఇంటి బాధ్యతను తీసుకుంది. తనకో చెయ్యి సహాయంగా ఉండాలని నేను కుట్టు మిషన్ కొనుక్కున్నాను. చెట్టంత కొడుకు చెయ్యి జారిపోయాడయ్యా. నా కొడుకు బ్రతికి ఉంటే అన్నీ సవ్యంగా సాగేవి ఈరోజు. కానీ వాడిని దేవుడు ముందే తీసుకుపోయాడు. వాడి రాత అంతే అనుకుంటా అని బాధపడింది సుధీర్ వాళ్ళ అమ్మ. ఇదంతా విన్న ప్రతాప్ లేచి అక్కడి నుండి బయలుదేరాడు. బైక్ మీద వెళ్తూ నేను చేసిన చిన్న తప్పు వల్ల ఒక కుటుంబం రోడ్డున పడింది. వాళ్ళని నేనే చూసుకోవాలి. అవును, వాళ్ళింకా నా బాధ్యత, వాళ్ళింకా నా కుటుంబం అని అప్పుడే నిర్ణయించుకున్నాడు ప్రతాప్. వెంటనే వెనక్కి వెళ్ళాడు. జరిగిన విషయాన్ని మొత్తం చెప్పాడు. ఈ రోజు నుంచి మీకు సుధీర్ లేని లోటు నేను తీరుస్తా అమ్మా. నన్ను మీ కొడుకు అనుకోండి అని సుధీర్ వాళ్ళ అమ్మ చేయి పట్టుకుని మాట ఇచ్చాడు. కొన్నాళ్లకు నాన్నకు ఆపరేషన్ చేయించి మామూలు మనిషిని చేశాడు. చెల్లి బీటెక్ పూర్తయింది. తనకి మంచి సంబంధం చూసి పెళ్లి చేశాడు. అమ్మకి తోడుగా మంచి కొడుగ్గా మిగిలిపోయాడు ప్రతాప్. ఒకరోజు ప్రతాప్కి సుధీర్ కనిపించి, నేను బ్రతికి ఉన్నా ఇంత చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నువ్వు చాలా చేశావు నా కుటుంబానికి తోడుగా ఉండు అని చెప్పి తన ఆత్మని సంతృప్తిగా ఇప్పుడు స్వర్గానికి చేర్చాడు. నీతి: మనం రోడ్డు మీద వాహనం నడిపేటప్పుడు చాలా బాధ్యతగా ఉండాలి. ఒక యాక్సిడెంట్లో పడిపోయేది మనమే కాదు, మనతో పాటు కుటుంబం కూడా రోడ్డున పడిపోతుంది. వేగం ప్రమాదకరం. దయచేసి జాగ్రత్తలు పాటిస్తూ నడపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.